హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, కొద్దిగా వెరైటీగా ఉంటుందని చెప్పి చికెన్ లెగ్ పీసుల్ని నేను ఒక అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఒక 5 పీసెస్ వచ్చినాయి. దీన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని 1-2 సార్లు కడుక్కుంటే నీట్గా ఉంటాయి. చికెన్ పీస్ అన్ని మొత్తం క్లీన్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక స్పూన్ కారం, స్పూన్నర వేసుకోవచ్చు. అలాగే కార్న్ఫ్లోర్ ఒక స్పూన్నర, అట్లాగే కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్, మరొక ఐటమ్ సాల్ట్ లేకుండా ఏది అవ్వదు కదా ఫ్రెండ్స్. ఓకే, సాల్ట్, కర్డ్ కొంచెం పుల్లగా ఉన్నది, అలాగే ఒక చెక్క నిమ్మకాయ. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత శుభ్రంగా మొత్తం చేతితో మొత్తం స్మాష్ చేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని మొత్తం ఒక 10 నిమిషాలు మొత్తం అలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ముక్కకి మొత్తం మసాలా బాగా పట్టుద్ది. అదే కూడా ఇష్టం. ఇదేంటి అంటే అందరూ చేస్తుంటారు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుని ఈరోజు ఇలా ప్లాన్ చేశాను. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని మొత్తం ఇలా ఇలా కలుపుతుంటే దానికి ముక్కకి మొత్తం బాగా మసాలా పట్టిద్ది అనమాట. ఇప్పుడు చికెన్ కి మసాలా మొత్తం పట్టించేసాను కదా. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లేస్ తో ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ లేస్ తో చాలా మంది వీడియోస్ చూసే ఉంటారు, కాకపోతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చికెన్ తో చికెన్ని మొత్తం కూడా చేతితో మొత్తం ఇలాగా అనేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. మొత్తం మసాలాకి మొత్తం పట్టిన చికెన్ని ఒకసారి మొత్తం ఇది చూసారా, మనం బంగాళాదుంప చిప్స్ని లేస్ ప్యాకెట్ మొత్తం స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మొత్తం దీని మీద పెట్టి బాగా అద్దుకోవాలి. ఆయిల్లో అలా వేసుకుంటే చక్కగా నీట్గా ఫ్రై అయిపోతాయి అనమాట. సిమ్లోనే ఉంచుకోండి, కొంచెం సిమ్లో ఉంటే బాగా వేగుతుంది. అయిపోయింది నా కరకరలాడే చికెన్. ట్రై చేస్తున్నా. సూపర్ ఉంది. కీరా, ఆనియన్, ఏమి కొన్ని ఆకలి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.